ఈరోజు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు సంయుక్తంగా ఒక కూటమిగా బయలుదేరి ఎన్నికల్లో నిలబడడం జరిగింది. అధికార వైసీపీకి కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు ఒక ఘనమైనటువంటి తీర్పునిచ్చారు. ఈ యొక్క ప్రజా తీర్పు పట్ల కూటమి పక్షాన హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాము. అట్లాగే ఈరోజు చిలకలూరిపేట నియోజకవర్గంలో చరిత్రలో ఇప్పటివరకు కూడా ఏ నాయకుడు సాధించినటువంటి, ఏ ఎన్నికల్లో సాధించినటువంటి అద్భుతమైనటువంటి మెజారిటీని ప్రత్తిపాటి పుల్లారావు గారు 33,262 ఓట్ల మెజారిటీతోటి ఘనమైనటువంటి విజయాన్ని పొందడం కూడా చాలా సంతోషంగా ఉంది. అట్లాగే రేపు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే సుమారు 9 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై ఇప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం అసెంబ్లీలో తన వంతు సేవలు అందించి 4వసారి రేపు 12వ తారీఖు 11:32 విజయవాడలో ఉన్నటువంటి కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద జరపనున్నటువంటి ప్రమాణ స్వీకారానికి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ హాజరయ్యే ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా, కూటమి శ్రేణులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారని ఆశిస్తూ ఈ యొక్క కూటమి విజయంపై ఎంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాము. ఈ యొక్క విజయం మరింత బాధ్యతను పెంచింది కాబట్టి ఈ యొక్క బాధ్యతని సక్రమంగా నిర్వర్తించి ప్రజలందరికీ కూడా మరింత మెరుగైనటువంటి సేవలు అందించేటువంటి కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పునీతం కావాలని సందర్భంగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారాలండి. మన ఆంధ్ర రాష్ట్రంలో కూటమికి ఎక్కువ సీట్లు గెలిచేటట్టుగా ప్రజానికం అందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఇంకో విషయం ఏంటంటే, మన చిలుకలూరిపేట నియోజకవర్గంలో కూడా అఖండమైన మెజారిటీతో ప్రత్తిపాటి పుల్లారావు గారు గెలవటం జరిగింది. ఈ గెలుపు పట్ల మన చిలుకలూరిపేట ప్రజానికానికి, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్. నా పేరు వెల్లంపల్లి రవిశంకర్, తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం పల్నాడు జిల్లా అధ్యక్షుడిని. తెలుగుదేశం పార్టీకి, కూటమి అభ్యర్థులకు, ఎన్డీఏ కూటమికి అఖండ విజయాన్ని చేకూర్చినటువంటి ఆ శేష ఆంధ్ర ప్రజానీకానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క విజయానికి కృషి చేసినటువంటి పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అగ్రనాయకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. 12వ తారీఖున గన్నవరం ఐటీ మైదానంలో జరుగుతున్నటువంటి ప్రమాణ స్వీకార మహోత్సవానికి వేలాదిగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే మన ఎమ్మెల్యే గారికి, శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు వరకు కూడా ఇంత అఖండమైన మెజార్టీ ఇవ్వలేదు ప్రజలెవరు కూడా. మా పుల్లారావు గారికి మెజార్టీ ఇచ్చారు అందరూ కూడా. కనుక చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మా బాస్ పుల్లారావు గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై తెలుగుదేశం, జై ప్రత్తిపాటి, జై ఎన్టీఆర్. మే 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో కూటమికి అఖండమైన మెజార్టీ ఇచ్చి కూటమిని అఖండమైన మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గం రాష్ట్ర ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ 12వ తేదీన ప్రమాణం స్వీకారం చేస్తున్న మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. చిలకలూరిపేట చరిత్రలో చిలకలూరిపేట నియోజకవర్గం ఏర్పాటు నుంచి ఎప్పుడు లేని విధంగా అఖండ మెజార్టీతో గెలిచిన ప్రత్తిపాటి పుల్లారావు గారికి అభినందనలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న, ఈ విజయంలో పాల్గొన్న నియోజకవర్గ ప్రజలకు, జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ తోట బ్రహ్మస్వామి. ఇటీవల జరిగిన శాసనసభ పార్లమెంట్ ఎలక్షన్లలో కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. వాళ్లకు అందరికీ కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తూ, రేపు 12వ తారీఖు కన్నవరం సమీపంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూటమి అభ్యర్థులు చేసి లక్షాధిగా చేసి ప్రమాణ స్వీకారాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. మా చిలకలూరిపేట అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు గారికి 33,000 మెజార్టీతో అఖండ విజయాలు సాధించినందుకు ధన్యవాదాలు.